హరే కృష్ణ. ఇవాళ మనము ఏకాదశి నాడు ఎన్ని రౌండ్లు చాంటింగ్ చేసుకోవాలి, లేదా ఎలా చాంటింగ్ చేసుకోవాలి అన్నటువంటి విషయం గురించి కొంచెం తెలుసుకుందామని అనమాట. సో బేసికల్లీ ఏకాదశి నాడు ఇలా ఒక ప్రశ్న వచ్చిందని అనమాట, ఎన్ని రౌండ్స్ చాంటింగ్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి తమల్ కృష్ణ గోస్వామి మరియు శిల ప్రభుపాద వారి కాన్వర్జేషన్ మధ్యలో ఒకానొకప్పుడు హైదరాబాద్లో డివోటీస్ అందరూ 25 రౌండ్లు చేసేవారు అనమాట ఏకాదశి నాడు. సో అందుకు మాయాపూర్లో మార్నింగ్ వాక్ జరిగేటప్పుడు ప్రభుపద గారిని అడుగుతారు తమల్ కృష్ణ మహారాజు, ఏమని అంటే ఇట్లా 25 రౌండ్లు చేస్తున్నారు, అది స్టాండర్డా, ఇనిషియేటెడ్ వాళ్ళు చేయాలనా 25 రౌండ్లు ఏకాదశి రోజు చాంటింగ్ అని అంటే ప్రభుపద గారు అంటారు, స్టాండర్డ్ అయితే మినిమం 16, ఏకాదశి నాడు ఇంకా వేరే బిజినెస్ ఏమీ లేదు, ఓన్లీ చాంటింగ్, రీడింగ్ అండ్ ఫాస్టింగ్ అని అనమాట. సో ఉపవాసం ఉండటము, పుస్తకాలు చదవటము, ఆ, హరినామ జపం అన్నటువంటిది చేయడము. సో 25కి ఏముంది, ఎన్నైనా చేయొచ్చు, దానికి అసలు హద్దు అదుపు అన్నటువంటిది లేదు. కాబట్టి మీరు మీ యొక్క ఏకాదశి నాడు ఒకవేళ ఎంత ఖాళీ ఉన్నా కానీ, ఒకవేళ ఏదైనా ప్రీచింగ్ చేయడానికో ఏదైనా ఆఫీస్ వర్క్ అలా ఇలా ఉంటే ఓకే ఏమో కానీ, ఈవెన్ అది కూడా ఎంత తక్కువైతే అంత తక్కువ చేసేదానికి ప్రయత్నించి మీరు చాంటింగ్ మంచిగా చేసుకునేందుకు కనీసం చాలామంది డివోటీస్ 25 రౌండ్లు చేస్తారు. సో మీరు కూడా 25 చేయడానికి ప్రయత్నించాలంటే ప్రయత్నించండి. లేదు అనంటే మీ చేస్తున్నటువంటి రౌండ్స్ పెంచుకునేందుకు ఏకాదశిని ఉపయోగించుకోండి. మీరు ఇంతకుముందు 4 చేస్తూ ఉన్నారు, ఏకాదశి నాడు 6 చేయండి. 6 చేసి అలానే 6ను కంటిన్యూ చేసుకునేందుకు ప్రయత్నించండి. ఏకాదశి నాడు 6 చేయగలిగారు కదా, మరి మిగతా రోజులు కూడా చేయగలరు. నెక్స్ట్ 8 చేయండి, నెక్స్ట్ 10 చేయండి, నెక్స్ట్ 12 చేయండి, అలా 16 చేయండి. సో అలా కనీసము ఒక్క రౌండ్ అన్న మీరు చేసేదానికంటే ఎక్కువ చేసేందుకు ఏకాదశి రోజు ప్రయత్నించండి. మిగతా రోజులు బుక్స్ తీసినా తీయకపోయినా కానీ, తీయకుండా ఉండకూడదే, ఏకాదశి రోజు మాత్రం ఖచ్చితంగా పుస్తకం అన్నటువంటిది ఓపెన్ చేసి హరి కథ అన్నటువంటిది చదివేందుకు ప్రయత్నించండి. అదే హ్యాబిట్ని మిగతా రోజులు కూడా కంటిన్యూ చేయండి. బేసికల్లీ భక్తి జీవితంలో ఏదన్నా ఒక వ్రతం అన్నటువంటిది ఉంది అని అంటే దానికి మీనింగ్ ఏంటి అని అంటే, ఆ రోజు చేసినది మన జీవితంలో కంటిన్యూ చేసుకోవాలి అని చెప్పేసాను అనమాట. సో ఆ యొక్క పర్పస్ అన్నటువంటిది మనం మర్చిపోకుండా, ఈ ఏకాదశి వ్రతం అన్నటువంటిది కృష్ణునికి మనల్ని దగ్గర చేసేందుకు చేసేటటువంటిది. సో ఆ పర్పస్ అన్నటువంటిది మర్చిపోకుండా, ఒకవేళ మీరు పూర్తి ఫాస్టింగ్ ఉన్నా ఉండకపోయినా కానీ, ఏదన్నా కొంచెం ఆకలేసి తిన్నా కానీ ఏకాదశికి సంబంధించినటువంటివి పర్లేదు. ఆ, కానీ ఈ హరి మీద ఉన్నటువంటి భక్తి అన్నటువంటిది ఉంది చూసారా, విష్ణువు మీద కృష్ణుని మీద ఉన్నటువంటి భక్తి, అది పెంచుకునేందుకు ప్రయత్నించండి. దాని యొక్క మీటర్ ఏమిటి అని అంటే, మనం చాంటింగ్ చక్కగా చేస్తున్నామా లేదా, ఒకవేళ రౌండ్స్ 16కి గన రాకుండా ఉంటే 16 చేసుకోగలుగుతున్నామా లేదా, ఏకాదశి రోజు కొన్ని ఎక్కువ ఏమైనా చేసుకోగలుగుతున్నామా లేదా, పుస్తకం అన్నటువంటిది ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట అన్నా చదవగలుగుతున్నామా లేదా, దాన్ని ఒకవేళ అర్ధగంట చదువుతా ఉంటే పెంచుకోగలుగుతున్నామా లేదా. సో ఇలా అని అన్నమాట. సో అలా మీరు ఏకాదశిని చక్కగా ఉపయోగించుకొని కృష్ణునికి ఇంకా దగ్గర అయ్యేందుకు ప్రయత్నించండి. సో చాలామంది డివోటీస్ అయితే 25 రౌండ్స్ అన్నటువంటివి చేస్తారు, ఇనిషియేటెడ్ నాన్ ఇనిషియేటెడ్తో సంబంధం లేదు. కానీ 25 దగ్గరే ఆగాలని ఎటువంటి రూలు కూడా లేదు. 32, 64, 108 అలా మీకు ఒకవేళ వేరే సేవలు ఏమీ కన్నా లేకపోతే చక్కగా చాంటింగ్ అన్నటువంటిది చేయొచ్చు. కానీ అంత మనం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే చేయలేము మోస్ట్లీ. కాబట్టి పుస్తక పఠనం అన్నటువంటిది, ఒకవేళ దగ్గరలో మందిరం అవి ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి సేవ చేయడం అన్నటువంటిది, ఇలా మీ ఏకాదశిని గడుపుకునేందుకు ప్రయత్నించండి. హరే కృష్ణ. రేపు మళ్ళీ కలుసుకుందాము. మోస్ట్లీ అందరూ ఏకాదశి వ్రతం పాటిస్తున్నారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఏమన్నా సందేహాలు ఉన్నాయా ప్రభు? ఏం లేదు. హరే కృష్ణ.